అందును ఎత్తికెళ్లిన ఘటనలో దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆ బేబీని చైల్డ్ ప్రొటెక్షన్ ఐసీడీఎస్ అధికారులతో కలిసి రాజానగరం పోలీసులు ఛేదించారు. రాజానగరం మండలం తూర్పు గానుగూడెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆదిలక్ష్మి అప్పారావులు తమ బిడ్డను ఆ ప్రాంతానికి చెందిన ఒక నర్సు ఏఎన్ఎంలు కలిసి ఎత్తికెళ్లి ఎవరికో ఇచ్చేశారని ఇటీవలే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ ప్రశాంతి విచారణకు ఆదేశించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ కుమారి ఆధ్వర్యంలో పోలీస్ రెవెన్యూ వైద్య శాఖల అధికారులతో విచారణ పూర్తి చేశారు. అనంతరం రాజానగరం పోలీస్ స్టేషన్లో బాధిత తల్లిదండ్రులతో పాప మిస్సింగ్ పై అధికారులు ఫిర్యాదిప్పించారు. 2019లో పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లడానికి కారకులైన వారిపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి సత్వర దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన బేబీ ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పర్యవేక్షణలో రాజానగరం సీఐ కాశీ విశ్వనాథ్ దర్యాప్తు మొదలుపెట్టారు. 6 గంటల్లోనే కేసును ఛేదించి బేబీ ఎక్కడుందో రాజానగరం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. రాజమహేంద్రవరంలోనే ఒకరు ఆ బేబీని పెంచుకుంటున్నట్టుగా నిర్ధారించారు. బేబీని ప్రస్తుతం ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో పోలీసులుంచినట్టు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం 8 రోజుల బేబీ మిస్సింగ్ పై కలెక్టర్ ఆదేశాలతో విచారణ వేగవంతం పూర్తి చేశామని నివేదిక కలెక్టర్కు అందించిన తర్వాత ఆమె ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి రాజకుమారి తెలిపారు. పాప మిస్సింగ్ ఘటనపై తల్లిదండ్రుల ఆవేదనపై వరుస కథనాలను ప్రైమ్ 9 న్యూస్ ప్రచారం చేసింది. మన గౌరవ కలెక్టర్ మేడం గారి దృష్టికి ఒక కంప్లైంట్ అనేది వెళ్ళడం జరిగింది. మేడం గారి ఆదేశానుసారంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారు, అలాగే డీసీపీఓగా నేను, మన రాజానగరం ఎంఆర్ఓ గారు, అలాగే మెడికల్ ఆఫీసర్ గారు, ఏఎస్ఐ గారి సమక్షంలో ఆ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పాపకి సంబంధించి 4 సంవత్సరాల క్రితం ఆ పాపని ఇచ్చేశారు అని చెప్పి ఉన్నారు ఆ కంప్లైంట్లో. దాని గురించి మేము మాట్లాడి తల్లిదండ్రులని, అలాగే ఎవరైతే ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పాపని రాత్రి వచ్చి రాజానగరం సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజానగరం సిఐ గారు కూడా వెంటనే రాత్రంతా కూడా రెస్క్యూ చేసి ఆ పాపని ఐడెంటిఫై చేశారు. ఆ పాపని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఇప్పుడు సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి ఈ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ మేడంకి ఇచ్చి కలెక్టర్ మేడం ఆదేశారంగా దీని యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటుందండి. నిన్న మన గౌరవ కలెక్టర్ మేడం గారి దృష్టికి ఒక కంప్లైంట్ అనేది వెళ్ళడం జరిగింది. మేడం గారి ఆదేశాలు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, పాప మిస్సింగ్ పై ఇటు తల్లిదండ్రుల ఆవేదనపై వరుస కథనాలనైతే ప్రైమ్ 9 న్యూస్ ప్రచారం చేసింది. ఎట్టకేలకు 6 గంటల్లో కేసును ఛేదించి బేబీనైతే గుర్తించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని, ఈ బేబీ మిస్సింగ్ కేసు చాలా రకరకాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చాలా కోణాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే బేబీ ఆ రోజు 8వ రోజునే, అంటే 2019 అక్టోబర్ 30వ తేదీన డెలివరీ అయితే నవంబర్ 6వ తేదీన ఈ బేబీని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏమైంది, ఎక్కడున్నది అనేది తెలియక తల్లిదండ్రులు ఆవేదన చెందిన పరిస్థితి. అయితే అప్పట్లో 60,000 రూపాయలు చెల్లించి మేము తీసుకెళ్లామని చెప్పేసి ఇప్పుడు పెంచుకుంటున్న వారు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులు ఏదైతే తమకి బలవంతంగా తమ నుంచి తీసుకెళ్లిపోయారో, తన బిడ్డని, తమ పాపని తమకు అప్పగించాలని చెప్పేసి కొర్రపు ఆదిలక్ష్మి అప్పారావు దంపతులు ఈ గానుగూడెం గ్రామానికి చెందిన వీరిద్దరూ కూడా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసి వేడుకున్న నేపథ్యంలో విచారణకి ఆదేశించిన 24 గంటలు తిరగకుండానే ఆ పాప ఎక్కడుంది అనేది ఛేదించగలిగారు. ఒకవైపు ఐసీడీఎస్ విచారణ విజయ్ కుమారి ఆధ్వర్యంలో విచారణాధికారులు, రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖ అధికారులు కలిపి మొత్తం గ్రామంలో విచారణ అంతా నిన్న పూర్తి చేశారు. అయినా అప్పటికే ఒక క్లారిటీ వచ్చింది, దీని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పేసి. ఒక వైద్య సిబ్బందిలో ఒక నర్సు, ఒక ఏఎన్ఎం దీనికి కీలకంగా వ్యవహరించారు ఈ మిస్సింగ్ వెనక అని చెప్పేసి నిర్ధారణకు రావడంతో రాత్రి రాజనగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు తల్లిదండ్రుల చేత అధికారులు పెట్టించిన తర్వాత చూసినట్టయితే ఒక రాత్రి అంతా కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉన్న పరిస్థితిలో అక్కడున్న అధికారులు సహకరించిన నేపథ్యంలో అధికారులు, పోలీసులు కలిపి రాజనగరం సిఐ కాశీ విశ్వనాథంతో కలిసి ఇక్కడ మొత్తం
జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. దీంతో రాజమండ్రిలోనే ఒక ఇంట్లో ఆమెను పెంచుకుంటున్నట్టుగా ఒకరు పెంచినట్టుగా నిర్ధారణకు వచ్చారు. వారు ఇంటికి వెళ్ళి ఆరాధిస్తే ఆ అమ్మాయిని అక్కడి నుంచే తీసుకొచ్చి పెంచుకుంటున్నట్టుగా వారు నిర్ధారించారు. దీంతో అమ్మాయిని మొత్తం ఐసిడిఎస్ అలాగే చైల్డ్ ప్రొటెక్టివ్ అధికారి అందరం కలిపి రాజకుమార్ అందరం కలిపి అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు ఐసిడిఎస్ సంరక్షణలో పెట్టారు. అయితే దీని మీద రాజకుమార్ ఇంతకు ముందే ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి ఉన్నారో రాజకుమార్ కూడా మాట్లాడారు. రాత్రి అంతా కూడా మేము గాలించి తో సహకారంతో మొత్తం తీసుకుని వచ్చాం, గుర్తించామని చెప్పారు. అయితే దీని మీద పూర్తిగా నివేదికని కలెక్టర్కి అందజేస్తాం, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, అప్పారావు అలాగే పెంచుకున్న వారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. అలాగే వైద్య సిబ్బంది ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ పోలీసులు రప్పించారు. అలాగే ఐసిడిఎస్ అధికారులు కూడా రాజనగరం పోలీస్ స్టేషన్ దగ్గరే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు పెంచుకున్న వారి తాలూకా తల్లి తల్లి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే, కేవలం దత్తత తీసుకున్నాం, 60,000 రూపాయలు అప్పట్లో చెల్లించాం, ఇదంతా కూడా అక్కడ ఉన్న వైద్య నర్సు ఒక ఏఎన్ఎం కలిసి తమకు సహకరించారు అని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే అప్పుడు విల్లింగ్ తోటి ఇచ్చారు. అయితే తర్వాత మేము బలవంతంగా తీసుకెళ్లేదని చెప్పేసి కూడా పెద్ద ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద తమకి ఎలాంటి ఇష్టం లేకుండా ఇచ్చాం, తన భర్తని మద్యానికి బానిస చేసి తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి ఎవరైతే తల్లి ఆదిలక్ష్మి ఉందో ఆమె ఆరోపిస్తున్న పరిస్థితుంది, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. దీని మీద పోలీసులు ఒక నిర్ధారణకి స్టార్ట్లోనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత దీంట్లో ఏం జరిగింది అనేది నిర్ధారించారు. దాని మీద కేసు నమోదు చేసి ఇప్పుడు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే పాపను మాత్రం ట్రేస్ అవుట్ చేసి తీసుకురాగలిగారు. దీని మీద నిన్న నుంచి కూడా ప్రైమ్ 9 న్యూస్ మనం కథనాలు అందిస్తున్న పరిస్థితి, అప్డేట్ ఎప్పటికప్పుడు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. మొదటగా మనం ఆదిలక్ష్మి, అప్పారావు ఒక ఆవేదనని మనమే ముందు బయటికి వెలుగులోకి తీసుకొచ్చాం. 5 ఏళ్ళుగా వీరు మానసిక వ్యధకు గురవుతున్నారు. అయితే మొదట ఏడాది పాటు ఎవరైతే ఆదిలక్ష్మి భర్త అప్పారావు ఉన్నాడో తన డబ్బులు తీసుకుని ఈ అమ్మేసేనని చెప్పేసి భార్య తనని ఇబ్బంది పడుతున్నందువల్ల, వేధిస్తున్నందువల్ల సంవత్సరం పైగానే ఆయన ఇంటికి రాకుండా పోయాడు. అయితే ఇప్పుడు అంతా శాంతించిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ మీద ఆ పాపని ఎక్కడుందో వారు ప్రేమ పెంచుకుని వాళ్ళు వెతుక్కోవడం మొదలుపెట్టారు. అయితే ఇంతకుముందు పోలీసుల దగ్గరికి వెళ్తే స్పందించలేదని చెప్పేసి కూడా ఆదిలక్ష్మి ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కలెక్టర్ని కలిసిన తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంతి విచారణకి ఆదేశించడంతో 24 గంటలు కేసుని పరిష్కరించాలని చెప్పేసి ఆదేశించడంతో ఈరోజు అమ్మాయి ఎక్కడుందో, ఆ బేబీ ఎక్కడుందో గుర్తించగలిగారు. ఇప్పుడు ఐసిడిఎస్ సంరక్షణలో ఈ పాపను పెట్టారు. పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ కలెక్టర్కి నివేదించిన తర్వాత ఈ పాపని ఎవరికి తల్లిదండ్రులకి ఎలాగ అప్పగించాలి ఏంటనేది ఇప్పుడు నిర్ధారణ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ గారు నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ. కావాలని నర్సు చెప్పామండి. చెప్తే ఆవిడేమో ఇంకొక నర్సు చెప్పింది. వాళ్ళు కూడా మాకు తెలియదు, ఇప్పుడు దాకా నేను ఇప్పుడే చూసాను ఆవిడని. అయితే ఆడ మాట్లాడుకుని ఒక ఆవిడ ఇస్తానంటుంది, ప్రసవమైంది, నాగుల చవితి రోజున ప్రసవమైంది అండి ఆవిడ 5 ఏళ్ళ కిందట. అయితే 8 రోజులకి వచ్చి తీసేసుకోండి అని కంగారు పెట్టారు. కంగారు పెడితే నేను వచ్చాను ఆటో మీద. తీసుకెళ్ళిపోమని ఆవిడ చెప్పింది, తీసుకెళ్ళిపోండి అని నర్సులు చెప్పారు. 60,000 ఆవిడ చేతిలో పెట్టి ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకమ్మా ఏడుస్తా, వాళ్ళు 60,000 ఇచ్చారు కదా, విన్న బిడ్డలు నువ్వు బాగా పెంచుకో, నీకు ఇంకా 2 బిడ్డలు ఉన్నారు కదా అని అంటే పిల్లలు తీసుకుని వచ్చేసానండి. అంతే జరిగింది. తల్లి చేతిలో పెట్టానండి 60,000. ఇష్టపూర్వకంగానే తల్లి ఇష్టంగానే ఇచ్చింది, ఇవ్వకుండానే ఎలా లాక్కుంటామండి. వాళ్ళ ఇల్లే కూడా నాకు తెలియదు, అప్పుడే వెళ్ళాం. దేవుడు సాక్షిగా, దుర్గం సాక్షి, నేను దుర్గం భక్తులు
దుర్గం సాక్షిగా ఇవే జరిగిందండి. ఆ చెల్లంటే నేను పడుకునే అబద్ధం అండి, అబద్ధం. అదంతా ఆవిడ అలాగే అబద్ధం ఆడుతుంది. వాళ్ళు ఇస్తేనే కదా మేము తీసుకుంటాం. ఎవరైనా ఏదైనా పెడతామంటేనే కదా తీసుకుంటాం. పాపను మీకు మీ చేతిలో ఎవరు పెట్టారండి? ఆవిడే పెట్టింది, తల్లి. చెల్లె పెట్టిందా? పిల్లని నాకు ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఏడుతుంటే ఆ బాబు స్కూల్ తీసుకుపోయాడు. ఈ పిల్లని మాకు ఇచ్చేస్తుంటే వాళ్ళు చూస్తారని ఇవే రాసుకుని సంతకాలు పెట్టించామండి. నా పాపకి 10 సంవత్సరాలు కానీ పిల్లలు లేరండి. అరుణ అన్న అమ్మాయిని అడిగితే ఒక చోట ఉన్నది ఇప్పిస్తాననేసి మా పెద్దమ్మాయికి చెప్పింది. మా పెద్దమ్మాయి ఏమో నాకు చెప్పింది. చెప్తే ఫలానా రోజున పుట్టింది, ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు. చెప్తే 8 రోజులు అయిన తర్వాత వెళ్ళి తెచ్చేసుకోండి అని చెప్పింది అరుణ అన్న ఆవిడ.